హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అంతా ఇలా మొత్తం ఇలానే వచ్చేసింది. లైట్ కనకాంబరం కలర్, అసలు చాలా లైట్ కనకాంబరం కలరు. ఇంకా బార్డర్ కూడా ఇలానే వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ని అన్నీ తీసుకోమన్నారు. ఈ శారీకి వీళ్ళు రెగ్యులర్గా ఇస్తుంటారు. 3-4 అట్లా 3-4 అట్లా శారీస్ ఇస్తూనే ఉంటారు. నేను ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజు ఈ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు నా దగ్గర ఈ మధ్యకాలంలోనే దగ్గర ఒక 6-7 మంత్స్ అట్లా అయింది. ఒక 15 బ్లౌజులు చేయించారు, 15 బ్లౌజులు. ఇంకా తను నా దగ్గర చేయించిన బ్లౌజులు అన్నీ పిక్స్ పెట్టారు. ఏమండి ఈ కలర్స్ నా దగ్గర ఉన్నాయి, ఇంకా దాన్ని బట్టి మీరు తీసుకోండి, నా దగ్గర లేని కలర్ అన్నారు. ఇంక ఈ కలర్ తనకి ఎప్పుడు వేయలేదు. ఇది కూడా బాగుంది కదా, లైట్ అండ్ డార్క్ అని చెప్పేసి నేను ఈ పచ్చి మామిడికాయ రంగు గ్రీన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని మీద కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు ఎంత అందంగా ఉందో మీరే చూడండి. ఇదే ఫస్ట్ టైం వేయడం ఈ డిజైను. చాలా బాగా వచ్చింది. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే అంత బాగుంది. అసలు దీనికి మనము 2-3 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళ శారీలో మొత్తం ఇదే కలర్ ఉంది. ఈ బోర్డర్ కూడా ఈ కలరే జరీ వచ్చేసింది. ఇంకందుకని నేను గోల్డ్ అండ్ ఈ కనకాంబరం కలరు, గోల్డ్, ఈ 2 కలర్స్తోనే వేశాను. అసలు విడిగా చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది వేస్తుంటే వేరే కస్టమర్స్ వచ్చారు, కొంచెం వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఏం డిజైన్ ఉంది పుష్ప మిషన్ మీద అంటే చూపించాను. ఇంకా వాళ్ళు ఇది చూడంగానే వెంటనే ఓకే చేసేసారు ఫ్రెండ్స్. అంటే ఫోటోలో చూసినా కూడా నచ్చిద్ది, కాకపోతే డైరెక్ట్గా ఉందనుకోండి ఆ వర్క్ ఫినిషింగ్ కానీ వర్క్ డిజైన్ కానీ ఏది ఎక్కడ ఏ కలర్ వస్తుంది మాదైతే అని చెప్పి వాళ్ళు అడగటం, నేను ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎదురుగా బ్లౌజ్ ఉంటే చాలా బాగుంది కదా. ఈ హ్యాండే ఇంత బాగుంది ఫ్రెండ్స్. హ్యాండ్ వీళ్ళది 10 ఇంచెస్ అనమాట. ఏమండి మాకు డిజైన్ బాగుంది, మాకు 10 ఇంచెస్ వద్దు అన్నా కూడా నేను ఇక్కడ వరకైనా వేస్తాను, ఇట్లా వచ్చేసిద్ది. లేదండి మాకు ఇది కూడా వద్దు, మాకు ఇక్కడ వరకు కావాలన్నా ఇక్కడ వరకైనా వేస్తాను. ఇది 3 స్టెప్స్గా ఇచ్చారు మనకి హ్యాండ్. మీ హ్యాండ్ మెజర్మెంట్ని బట్టి వేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. హ్యాండే ఇంత బాగుంటే నెక్ ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. డిఫరెంట్ షేప్తో వచ్చింది నెక్, చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. అసలు ఎంత అందంగా ఉందో మీరే చూడండి. చాలా బాగుంది కదా నెక్ షేపు. చూడండి చక్కగా గోల్డ్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్తో ఇవన్నీ బుట్టీస్ కూడా హ్యాండ్కి ఇచ్చినట్టు ఇచ్చి అన్నిటికంటే హైలైట్ ఈ లక్కన్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కదా. అసలు ఈ నెక్ షేప్ కానీ అసలు ఈ మధ్యలో చూసారా ఎట్లా కుట్టిందో, ఒక డిజైన్గా ఫిల్ చేసింది మొత్తం. అసలు ఇక్కడ కూడా బుట్టీస్ వచ్చినాయి. అంటే షోల్డర్కి ఇటు షోల్డర్ మీద ఇలా బార్డరు ఇలా ట్రెండ్ ఇప్పుడు ఇలా రావడమే కాకుండా మళ్ళీ ఇదంతా బుట్టీస్ వచ్చినాయి. ఇదంతా టైలర్ కట్ చేస్తారు, ఈ షేప్తో వస్తుంది నెక్. ఇదంతా కటింగ్ అయ్యే ప్లేస్ కాబట్టి ఈ లక్కన్స్ అనేది వేశాను. చాలా బాగున్నాయి. అసలు ఎంత అందంగా ఉందో, మధ్యలో కుందన్ పెడితే భలే ఉంటుంది. అసలు చాలా బాగుంది. నెక్ కూడా చూసారా, ఫ్రంట్ నెక్ ఇలాగా ఈ షేప్ అనేది ఇప్పుడు ట్రెండ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. మనం హ్యాండ్ తీసుకున్నా ఓకేనా, ఈ హ్యాండ్ తీసుకున్నా, ఫ్రంట్ తీసుకున్నా, నెక్ తీసుకున్నా అంతా చక్కగా అప్డేట్గా ఉంది. ఇలాంటి డిజైన్స్ కావాలంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మధ్యలో స్కిప్ వచ్చినా సరే, యాడ్ వచ్చినా సరే స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకసారి ఇంకో బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వాళ్ళది 3rd శారీ అనమాట. శారీ అంతా ఇట్లాగ ఏనుగులు, జింకలు, నెమళ్ళు వచ్చాయి. ఆల్రెడీ జింకలు నేను అంతకుముందు వేశాను అండ్ పీకాక్స్ కూడా అంతకుముందు వేశాను. ఎలిఫెంట్ వేయలేదు. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, చాలా క్లాస్గా ఉంది డిజైన్ కూడా. ఈ కలర్ ఇంకా బ్లౌజ్ తీసుకొచ్చాను నేను. అండ్ ఈ కలరు ఇంకా సిల్వర్తో వేస్తున్నాను. చూడండి అసలు ఎంత బాగుందో. యాక్చువల్లీ డిజైన్ ఎలా వచ్చిందంటే సేమ్ ఈ ప్యాటర్ను బోర్డర్ వచ్చి ఇది పైన బంచ్ వస్తుంది, కానీ ఇది వేయాలంటే మినిమం 9 ఇంచెస్ ఉండాలి. వీళ్ళ హ్యాండ్ ఓన్లీ 7 ఇంచెస్సేను. ఇంక ఈ ఓన్లీ బంచ్ వేస్తే మరీ ప్లెయిన్గా ఉంటుంది. ఇంక అందుకని నేను కింద కట్ వర్క్ రానిచ్చి ఈ బంచ్ వేసాను. చాలా బాగుంది కదా ఇలా రానిస్తే. ఈ కట్ వర్క్ కూడా అబ్జర్వ్ చేశారా, లోపల శారీ కలర్ రానిచ్చి అవుట్లైన్ అంతా నేను సిల్వర్ రానిచ్చాను. ఇంకా ఈ బంచ్ వేసాను, ఎంత బాగుంది చూడండి. ఈ ఎలిఫెంట్ ఇటు తిరుగుతుంది, ఈ ఎలిఫెంట్ ఇటు తిరిగింది, ఇట్లా ఇట్లా రివర్స్లో వేసాను. ఇంకా నేను ఈ ఎక్స్ట్రాగా ఈ బుటీస్ మొగ్గలు వేరే డిజైన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ మధ్యలో కూడా ఒకటి వేశాను. చాలా బాగుంది కదా, చాలా క్లాస్గా ఉంది డిజైన్ మాత్రం. చూడండి ఎంత బాగా సెట్ అయిందో.
చాలా బాగుంది కదా. ఇప్పుడు దీనికి సంబంధించి మనం నెక్కను ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. వర్క్ మాత్రం ఈ రౌండ్స్ మధ్యలో మనం కుందన పెడితే అప్పుడు ఈ రౌండ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. ఏనుగు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో, కాలు ఒకటి లేపి అడుగు వేస్తున్నట్టు, అవుట్లైన్ కానీ తొండం కానీ అసలు తొండం షేప్ కానీ తోక కానీ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అసలు ఏనుగుకి చాలా బాగా వచ్చింది. శారీ కలర్ ఇచ్చి మొత్తం అవుట్లైన్ అంతా సిల్వర్ ఇచ్చాను, చాలా బాగుంది. ఈ బుటీస్ కూడా నేను శారీ కలర్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే సిల్వర్ ఇస్తే లైట్ అయిపోయింది, అందుకని శారీ కలర్ ఇచ్చాను కదా. చాలా బాగా వచ్చింది చూడండి, అసలు ఎంత క్లారిటీగా ఉందో. ఇది ఫ్రంట్. ఇంకా కుందన్స్ అంటిస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. ఈ మిడిల్లో, ఈ మధ్యలో, ఈ రౌండ్స్ మధ్యలో అంటిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఎమరాల్డ్ పచ్చ కలరు అండ్ బార్డర్ ఏమో ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది. దీనికి శారీలో ఉన్న బ్లౌజ్ మీద వేసేయమన్నారు. ఆల్రెడీ ఇలాంటి క్లాతుల మీద వేసాను, స్ట్రాంగ్గానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా వేస్తాను అని చెప్పాను. వీళ్ళది వచ్చేసి దుగ్గిరాల ఫ్రెండ్స్, మనకి రెగ్యులర్గా ఇస్తుంటారు. మళ్ళీ 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఈ శారీ అను చిన్న పాపది, ఒక 6 months, ఒక 1 year ఉండే పాపది ఇచ్చారనమాట ఫ్రంట్ వేయమని. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళది స్టార్ట్ చేశాను. చూడండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. అసలు ఈ డిజైను వీళ్ళ సర్కిల్ మొత్తానికి ఫేవరెట్ డిజైను. వీళ్ళ సర్కిల్లో ఒకళ్ళకి వేసాను, అది చూసి ఎన్ని చేయించుకున్నారంటే సేమ్ డిజైను. వాళ్ళ రిలేటివ్స్కి ఇది బాగా నచ్చిందంట, కొత్తగా ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. బుటీస్ కూడా వేశారు, చాలా బాగుందని బాగా నచ్చిందంట వాళ్ళకి. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా కుందన్స్ కూడా పెడతాను, అప్పుడు ఇంకా రిచ్ లుక్ అనేది వస్తుంది. ఇది ఫ్రంట్. హ్యాండ్స్ కూడా బాగుంటుంది, డిఫరెంట్గా వస్తాయి, అటు ఇటు లైన్స్ వస్తాయి అన్నమాట. మిడిల్లో బంచ్ వస్తుంది. ఇంకెందుకు కాల్సిన అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి, బాగుంది కదా. వీళ్ళు ఇలా పెద్ద బార్డర్ వైపే వేయమన్నారు. ఇంకా వాళ్ళు ఈ డిజైన్ బట్టి ఇక్కడ వరకు ఉంచుకోవటమా డిసైడ్ చేసుకుంటా అన్నారు. దీని మీదే వేసేయండి అన్నారు. బాగుంది కదా, బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్. చక్కగా 2 కలర్స్ ఆప్షన్ అనమాట. మీ శారీలో 2 కలర్స్ ఉంటే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాగుంది. ఇప్పుడు వీళ్ళది చిన్న పాపది బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్. చిన్న పాప ఇది లంగా చూద్దాము. ఇదేమో లంగా అనమాట, శారీలో బ్లౌజ్ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇది లంగా కింద కుట్టించుకొని దీనికి కాంట్రాస్ట్ రెడ్ కలర్ ముక్క తీసుకొచ్చారు వాళ్ళే, ఒక 1/2 మీటర్ తీసుకొచ్చారు. చిన్ని పాప ఇది, ఎంత పాప అంటే చూపించిన మీకు, చిన్ని పాపాయి. మీకు వీడియోలో ఎంత సైజు అర్థం కాదు కదా, జస్ట్ బ్లౌజ్ కనిపించింది. నేను మీకు మెజర్మెంట్ చూపిస్తాను, ఇదిగోండి. జాన కూడా లేదు ఫ్రెండ్స్, బెత్త. ఈ బెత్త అనమాట పాపాయి బ్లౌజు, చిన్ని బ్లౌజు. అసలు ఎంత ముద్దుగా ఉందో చూడండి, బెత్తుంది. ఓకేనా. ఇంక ఈ బ్లౌజ్కి ఈ బొడ్డమ్మాయికి వర్క్ కావాలంట. చూడండి, నేను ఇంక ఇట్లా వేసాను. మీకు ఎట్లా నచ్చితే అట్లా వేయండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అన్నారు. చాలా బాగుంది కదా, చిన్ని పాపాయి, చిన్ని నెక్కు. ఇంకా వీళ్ళు చెయ్యేమో ఇలాగ లంగా క్లాత్ ఇలా బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ అనేది వేయించుకుంటున్నారు బుట్ట చేయికి. ఓన్లీ ఫ్రంట్ వరకు ఒక బంచి వేయండి, చిన్నది ఒక బంచి చాలు అన్నారు. కానీ ఆ చిన్న బంచి ఎందుకులే అని చక్కగా ఇది బాగుంటుందిలే అని చెప్పి ఇది వేసా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ ఇంకొక శారీ చూద్దాము.